ఇవాళ ఒక సెన్సిటివ్ టాపిక్ మాట్లాడదాం. అంటే ఈ రాను రాను ఇప్పుడున్న సొసైటీలో నీకు బుక్స్‌లో సొల్యూషన్ దొరకదు. ఏ సైకాలజీ ఇవి ఏం గూడా అనాలిసిస్ నువ్వు చేయలేవు. చాలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు మనుషులు. సో, సొల్యూషన్ ఏందనేది గూడా అసలు ఎందుకు, ఏంటనేది గూడా ఎందుకిట్లా బిహేవ్ చేస్తున్నారని కూడా అర్థం కావట్లేదు. సో, టాపిక్ వచ్చేసి నాకు ఫీవర్ ఉంది. యాక్చువల్లీ లక్ష్మమ్మ చనిపోయింది చూడు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో. తర్వాత నుంచి యాక్చువల్లీ ఫీవర్ ఉంది. వైరల్ ఫీవర్స్ ఉన్నాయి అంతా గూడా మన 2 స్టేట్స్‌లో, తెలుగు స్టేట్స్‌లో. నాకు ఆహ్, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అవి ఇవి కొంచెం కంటిన్యూ తిరుగుతా ఉంటాం గదా! సో, కొంచెం దెబ్బ కొట్టింది. నేను గూడా పెద్దగా పట్టించుకోలే. ఎందుకంటే అప్పుడప్పుడు ఫీవర్స్ రావాలనమాట. మన ఇమ్యూనిటీ సిస్టమ్ వర్క్ చేస్తున్నట్లు ఒక గుర్తది. అసలు ఫీవరే రాలేదు, ఇంకే ప్రాబ్లమ్ రాలేదంటే మన దగ్గర ఏమన్నా బయట నుంచి ఒకటి ఏదన్నా అటాక్ చేస్తున్నా లోపల మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఫైట్ చేయలేకపోతున్నట్లనమాట. సో, అది ఒక ఫెయిల్యూర్ టైప్. సో, వస్తుంటది టెంపరేచర్ వస్తుంటది. ఏం గాదులే అని జెప్పి నేను వదిలేషిన. అయితే వరుసగా అవ్వ చనిపోయి 5 డేస్ అయిందా? ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ఆన్ అండ్ ఆఫ్ ఉంది. అంటే నాకు టెంపరేచర్ వెంటనే బయటకొచ్చేయడం ఇట్లుండదు గానీ, వీక్‌నెస్ ఇవన్నీ వెరీ క్లియర్ తెలిసిపోతది. మాట గూడా చాలా కష్టంగా వస్తది. స్టిల్ నేను వర్క్ చేయాల. అంటే నువ్వు ఒక్కరోజు వర్క్ చేయకపోయినా, మన మీద ఎవరైతే డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళకి ఫుడ్ ఉండదు. ఫీజులని అన్నీ ఉండదు. అది దాని పాటికి అది జరుగుతుండాలి. ఇప్పుడు నువ్వు ఎలాగైతే ఒక ఇంట్లో ఒక ఫాదరో, మదరో వర్క్ చేస్తేనే ఇల్లు గడుస్తదో ఇది గూడా అంతే. సో, నాకు ఆప్షన్ లేదు. సో, నేను వర్క్ చేస్తూనే ఉన్నా. రెస్ట్ తీసుకుంటున్నా, పడుకుంటున్నా, వర్క్ చేస్తున్నా. ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ కొంచెం యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నా అవుతుంది. అయితే ఈ గ్యాప్‌లో చాలామంది భయపడ్డారు. మన దగ్గర పిల్లోలకి తెలిసి. ఎట్లుందని వాట్సాప్‌కి మెసేజెస్ ఎక్కువ, కీర్తికి మెసేజెస్ ఎక్కువ ఇట్లా. ఇక్కడ ఒక భయం అనేది ఉంటది. మన అనే వాళ్ళకి బాలేనప్పుడు. అవునా? ఎవరికైనా మనోళ్ళకనేది బాలేనప్పుడు భయం ఉంటదా లేదా? ఇప్పుడు మీకు దీనికి ఇది మీకొక ఎగ్జాంపుల్ లాగా మీకు చెప్పిన. చాలామంది పేషెంట్స్‌వి ఎట్లొస్తారంటే, మనం తీసుకునేది ఉమెన్ హెల్త్ ఎక్కువ గాబట్టి, వీళ్ళు కొంతమంది ఏడ్చేస్తుంటారు. రీజన్ ఏందంటే, భర్త తాగుబోతో, లేదు అంటే జూదమో ఏదో ఒకటి పేకాటనో, ఈ రమ్మీ ఇవుంటాయి చూసారా? ఆన్‌లైన్ బెట్టింగ్స్, ఆన్‌లైన్ గేమ్స్ వీటిల్లో అన్ని డబ్బులు పోగొట్టుకోవడం. వీళ్ళు ఏమి చేయలేక అంటే వీళ్ళే ఎర్నింగ్ ఉంటారు మాక్సిమం. అలాంటి వాళ్ళ ఇన్‌కమ్ ఇంటికి రాదు. వీళ్ళదే ఇన్‌కమ్ సోర్స్ అంతా ఉండాలి ఉమెన్‌దే. సో, ఆవిడ ఆల్రెడీ కష్టపడుతుంటది. స్టిల్ నాకు నా భర్త కావాలి అని అనుకుంటుంటది. ఫేస్ చేస్తది. స్ట్రగుల్ ఫేస్ చేస్తది. చెప్తది. అందరికీ చెప్తది. ఇట్లా కాదు, ఇట్లా అయిపోతుంది, నాశనం అయిపోతున్నాడు, లేవట్లేదు, పడుకొనే ఉన్నాడు, తాగుతున్నాడు. ఇది చెప్తా ఉంటది. అవతల వాళ్ళకి ఏమనిపిస్తదంటే అదొక కంప్లెయింట్‌లా అనిపిస్తుంటది తప్ప, తను భయం అనేది ఏంటి అనేది ఎవడికి అర్థం గాదు. చివరికి ఎట్లా అయిపోతదంటే మనిషి రెస్పాండ్ అవ్వడం మానేస్తది. సైలెంట్‌గా ఉండడం స్టార్ట్ చేస్తది. నువ్వెందుకు ఇలా ఉంటున్నావు? ముందులా ఉండట్లేదని అవతల నుంచి గొడవలు రావడం స్టార్ట్ అయితది. ఏం చేయగలుగుతది ఈ అమ్మాయి? అన్నీ చెప్పింది గదా! తనేదో ఒక వర్క్ చేయాలనో, ఇంకోటి ఏదో చేయాలని కాదు. ఒక పార్ట్నర్ లేకుంటే మన వాళ్ళు మనం బాగా ఇష్టపడేటోళ్ళు. ఒక లైఫ్ ఇట్లా ఉండాలి, కలిసి ఇట్లా జర్నీ చేయాలనుకునేటప్పుడు మొత్తం భారం అంతా తన మీద మోపి ఈవెన్ ఆ భారాన్ని గూడా తను తీసుకోవడానికి రెడీగా ఉన్నా గూడా, ఇలా ఎప్పుడు పడుకొని లేకుంటే నెగెటివ్ థాట్స్‌లోనే లేకుంటే ఏదో ఒకటి తననే రివర్స్‌లో అంటూ ఉండడము, లేదంటే వ్యభిచ సారీ ఇట్లా అంటున్నాను. ఇట్లా కాదు. సరేలే చెప్పేద్దాం. వేరే వాళ్ళతోటి తిరగడం ఇట్లాంటివి ఏదో ఒకటి కూడా కంటిన్యూ‌గా చేస్తా ఉంటే, అమ్మ ఏం జేయాలా? భయం ఉంటది గదా! నీ నువ్వేదో నీ నుంచి ఏదో వచ్చేస్తదని గాదు. అట్‌లీస్ట్ నీ వల్ల కొత్త నష్టాలు రాగూడదు. నీ వల్ల లివర్ డ్యామేజ్డ్ ఇట్లా అయ్యి హాస్పిటల్‌కి పెట్టాల్సిన అవసరం రాగూడదు. నువ్వు 10 మందితోటి తిరిగిన తర్వాత ఇంటికి గొడవలు తీసుకురాగూడదు. పిల్లలు పిల్లల్ని నువ్వు ఎప్పుడు అలాగ పడుకుంటే మా నాన్న ఏ పని జేయడు అట్లా ఉంటాడు. ఇది రాగూడదు.
నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లే, డబ్బులు కానీ ఇట్లాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లే. మన వాళ్ళు ఒక్కరోజు బాగాలేకపోతేనే 2 రోజులు బాగాలేకపోతేనే మనకు భయం వేస్తుంది, అయ్యో ఎట్లా నెక్స్ట్ అని. అది ఏంటంటే డబ్బుల కోసమో దీనికోసమో కాదు, అది కూడా ఒక రకమైన ప్రేమ, ఒక జర్నీ. నా స్ట్రెంగ్త్ పడిపోతుందని ఒక భయం కూడా ఉంటుంది. అవతల మన ఏదైతే జోడెద్దులు ఒకటి ఉందో ఒకటి సరిగా లేకపోతే భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయంతో వాళ్ళు ఇంకా ఎంత నరకం అనుభవిస్తుంటారు. రాను రాను సైలెంట్గా అయిపోయినారు అంటే వాళ్ళు అర్థం, నీ నుంచి ఏదో కోరుకోనో ఇంకోటి సైలెంట్గా అయిపోరు. వీళ్ళు మొత్తం అన్ని చక్కబెట్టుకుంటుంటారు. వీళ్ళ ఆరా బాగుంటుంది, వీళ్ళ ఆరాకి మంచి పవర్ ఉంటుంది. అంటే వాళ్ళేం స్పెషల్గా మెడిటేషన్స్ ఇవేం చేయగలరు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తున్నప్పుడు వాళ్ళ ఆరా, వాళ్ళ థాట్స్, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ ఇష్టాలు వేరే రకంగా ఉంటుంది. నీ ఆరా పడిపోయింది, పడుకొనే ఉండడానికి ఇష్టపడుతున్నావు, లేకపోతే మనుషుల్లో నెగిటివ్ని ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నావు. ఎంత చెప్తున్నా కూడా నెగిటివ్స్ మాత్రమే ఎత్తుకుంటూ డిప్రెషన్లో ఉండడానికి ఇష్టపడుతున్నావు. వీళ్ళు చెప్తారు చెప్తారు చెప్తారు, భయం కలిగినసేపు అరుస్తుంటారు, చెప్తుంటారు ఇట్లా ఉండొద్దు, నువ్వు మంచిగా ఉండు, మనం ఇట్లా కాదు బాగుండాలి, నువ్వు ఇలాగా వీక్ అయిపోతుంటే నాకు భయం వేస్తుంది చెప్తారు. వీళ్ళు పట్టించుకున్నప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఓన్గా సర్వైవ్ అవ్వడం నేర్చేసుకుంటారు. వన్స్ ఓన్గా సర్వైవ్ అవ్వడం అంటే అది ఒక ఓన్లీ ఫినాన్షియల్గా మాత్రమే కాదు, వాళ్ళు ఆల్రెడీ ఫినాన్షియల్గా డీల్ చేయడం నేర్చేసుకుంటారు. ఎమోషనల్గా కూడా ఎలాగ సర్వైవ్ అవ్వాలో నేర్చేసుకున్నారనుకోండి, తర్వాత మీరు ఎంత కొట్టుకున్నా ఉపయోగం ఉండదు. వాళ్ళు మూర్ఖులు కాదు, ఎమోషన్స్ లేని వాళ్ళు కాదు, రియలైజ్ అయిపోయింటారు ఇంకా వీళ్ళు మారరు, వీళ్ళ నుంచి మనకి ఇలాంటి ఒక సపోర్ట్ రాదు, ఈ సపోర్ట్ రాకపోయినా పర్లేదు, తనంతటి తను మంచిగా హెల్తీగా హ్యాపీగా ఉంటే చాలా అనుకున్నది కూడా జరగదు, మొత్తం బాధ్యత నాదే, నేను ఎలాగోలా దీని నుంచి నేను స్ట్రాంగ్గా ఉండి రావడం తప్ప వేరే ఆప్షన్ లేదు, లేకుంటే ఫ్యామిలీ మునిగిపోతుంది అని మొండిగా ఉండిపోవడం స్టార్ట్ అయిపోతుంది. చేతగాదు ఇంకా ఇది ఇంకా స్టిల్ వాళ్ళకి అదే విధంగా తాగుతూ అదే విధంగా మాట్లాడుతూ అట్లే ఉన్నాను అలాగే ఎప్పుడు ఒక డిప్రెషన్ ఎట్లుండి, ఆప్షన్ లేని వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళతో ఎమోషనల్గా డిటాచ్ అయ్యి పిల్లల్ని చూసుకుంటూ బతుకుతుంటారు. కొంతమంది వదిలేస్తారు ఇంక వాళ్ళ కాక. అవతల వాళ్ళకి ఇది చెప్పినా కూడా అర్థం కాదు. అంటే ఎర్న్ చేయట్లేదు అంటున్నావా, ఆ మనిషి అవును నువ్వు తాగుడు ఉండాలి, ఇంకోటి ఉండాలి, నువ్వు మార్చుకోవాలి, ఇవి చెప్తుంటారు. బట్ వీళ్ళు ఆల్రెడీ దాంట్లో చాలా పెయిన్ తీసేసుకుంటారు కదా. భయం అనేది చాలా పెద్ద మానసిక సమస్య అండి. ఆ భయంలో ఉండి 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 ఉన్నోళ్ళు బయటకు వచ్చేసినారంటే వన్స్ నువ్వెంత చెప్పినా వాళ్ళు వినరు, చాలా మొండిగా అయిపోయింటారు. సో ఇది కూడా ఒక మానసిక సమస్య. మన అనుకున్న వాళ్ళకి బాగాలేకపోతే 1-2 రోజులే మనం తట్టుకోలేం, ఏడుస్తాం, ఏమవుతుందో ఏందని భయపడతాం. అలాంటి వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు కంటిన్యూగా అలా ఎప్పుడు ఒక రకంగా ఉండిపోతే ఎలా అయిపోతుంది, యువతల వాళ్ళకు కూడా మూర్ఖంగా మొండిగా అయిపోతారు రాను రాను. మీరు ఎలాగైతే అవతల వాళ్ళు మారిపోయారు అనుకుంటున్నారో వీళ్ళు కూడా అదే విధంగానే అన్ని దాటి వచ్చేసి ఉంటారు కదా. కొంతమంది ఏడుస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది, ఏం చేస్తాం ఇంకా, అవతల పోయి తాగుడు నేను మానిపించలేను కదా, అవతల తిరిగిపోతానని నేను మార్పించలేను కదా, అవతల నెగిటివ్ థింకింగ్లోనే ఉండడాన్ని నేను మార్పించలేను కదా, అవతల అలాగ పడుకునే ఉండడాన్ని నేను మార్పించలేను కదా. ఈ అమ్మాయినన్నా కొంచెం మోటివేట్ చేసి మార్చుకోను, కొంచెం నువ్వైనా యాక్టివ్ ఉండు, ఓకే ఇంకేం చేయలేం కదా, నీ సైడ్ నుంచి కొంచెం నీ బాధ్యతలు నువ్వు ఉండడానికి ట్రై చేయి అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ సూసైడల్ టెండెన్సీ, యాంగ్జైటీకి విపరీతంగా వెళ్ళిపోయి ఉంటారు. నలుగురు కూడా చెప్పినా అర్థం చేసుకోరు ఈ సమస్యని. అంటే డబ్బు కోసం చూస్తున్నావా, లేకపోతే ఇప్పటి వరకు బాగా చూసుకున్నాడు కదా, నువ్వు మంచిగా ఉండొచ్చు కదా, ఇదే చెప్తారు. కానీ అరే మేము కలిసి ట్రావెల్ చేసినాం, ఒక జర్నీ మంచిగా ట్రావెల్ చేసినాం, ఈరోజు ఆ మనిషి అట్లుంటుంటే నేను తీసుకోలేకపోతున్నా, ఆ మనిషి ఏం చేయక్కర్లే, ఏం చేయక్కర్లే, మంచిగా హెల్తీగా ఉంటే చాలు, ఇది ఎవరికి చెప్తే అర్థమవుతుంది, నేను చూసుకుంటాను ఆ మనిషిని బిడ్డలాగా, కానీ ఆ మనిషి అలా ఉండడానికి రెడీగా లేడు, నా ముందే పతనం అయిపోతుంటే నేను చూడలేకపోతున్నాను అనేది ఎవరికి చెప్తే అర్థమవుతుంది. అది కూడా ఎవరికి చెప్పుకోలేరు. వీళ్ళని ఒక శాడిస్టులు, సెల్ఫిష్ ఫెలోస్ లాగా చూస్తారు. సో వాళ్ళకి ఎక్కడి నుంచి కూడా పెయిన్ వ్యాలిడిటీ రాదు. వీళ్ళు ఒక లాస్ట్కి వచ్చేస్తారు స్టేజ్కి, ఇంకా అవసరం లేదు, ఎవరికి అర్థం కాదు ఈ పెయిన్. మనం
స్ట్రాంగ్గా ఉండి చూసుకోవాలని. ఆ స్టేజ్కి వచ్చేసినారో ఇంకా వాళ్ళు బ్యాక్కి రారు. అరుచుకుంటూ గొడవలు పడుతూ ఉంటారు చూసినావు ఆడోళ్ళు. వీళ్ళని ఎంతో కొంత మార్చుకోవచ్చు నువ్వు, కానీ సైలెన్స్లో ఉండిపోయి దాన్ని అలవాటు చేసుకుంటారే అంటే ఎమోషనల్గా కూడా ఒకరి మీద డిపెండెన్సీ లేకుండా వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు చూసారా. వాళ్ళు నువ్వు ఏం చేసినా బ్యాక్ తీసుకురాలేవు. సో ఇట్లా ఉండే వాళ్ళకి ఆడపిల్లలకు ఒకటే చెప్తా, మగ ఎవరైనా కూడా ఒకటే చెప్తా, మీ పెయిన్ అది ఎవరికి కనబడదు. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. అండ్ ఎవరైతే ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఎక్కువ పెట్టేసుకునేసి లేకుంటే ఎంతసేపు ఒక హ్యాండ్ ఇస్తున్నా కూడా ఇంకా వాళ్ళు దాంట్లోనే ఉండడానికి ఇష్టపడిపోయేసి లేదు నేను ఏం చేయలేను, నేను అట్లా ఉంటాను, నా లైఫ్ అయిపోయింది, లేకుంటే నాకు తాగుడులో నేను మర్చిపోతుంటాను, లేదంటే నాకు బయటికి వెళ్ళినప్పుడే సంతోషంగా ఉంటాను. ఇట్లాంటి ఉన్న వాళ్ళు మీరు అలా ఉన్నంతకాలం మీ ఆరా డెవలప్ అవ్వదు. మంచి హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు అవతల ఒక రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకొని చెక్కదిద్దుకోవాలి అని ఒక అవతల మనిషికి ఉన్నప్పుడు చాలా వీక్గా ఎప్పుడు అలా పడుకొని ఏం చేసి ఇట్లాంటి వాళ్ళు నచ్చరు అట్లాంటి వాళ్ళు. ఎనర్జీ బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో మీరు కూడా మెల్లిగా మీ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోండి. అన్నిటికంటే కష్టమైన భయాన్ని ఒకటి మీరు ఇచ్చేసినారు, ఏంటంటే మన ముందే మనతో మంచుకున్న వాళ్ళే నాశనం అయిపోతున్నారు అనే దాన్ని తీసుకోలేరు. శత్రువు కాదు కదా, ప్రేమించిన వాళ్ళు అయింటారు కదా, మీరు నాశనం అయిపోతున్నారు అనే దాన్ని తీసుకోలేరు. తిరిగి వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నా, మీ బాధ్యత ఎంత తీసుకున్నా తిరిగి దబ్బా కొడుతుంటే వాళ్ళకు కూడా మీ మీద ఇష్టం ఎందుకు వస్తుంది? రాను నీ నుంచి ప్రొటెక్షన్ రాదు, హ్యాపీనెస్ రాదు, ధైర్యం రాదు. వాళ్ళు ఇంక నీ మీద దేనికి ఎమోషనల్ డిపెండెన్సీ ఉండాలి? పార్ట్నర్ ఇద్దరికి ఒక డిపెండెన్సీ అనేది లేనప్పుడు వాళ్ళు కలిసి ఉండలేరు. ముఖ్యంగా ఆడపిల్లకు కనుక మీరు సర్వైవ్ అయ్యే దాన్ని కనుక ఇచ్చేసినారంటే వాళ్ళు మళ్ళీ నార్మల్ అవ్వలేరు. సో ఎవరైతే ఈ రెండు ఫేస్ చేసుకుంటున్నారో మీ ఇద్దరికి చేసే సొల్యూషన్ ఒకటే. ఎవరైతే వాళ్ళకి ఇద్దరు కూడా ఇట్లా ఇబ్బంది పడుతున్నారో హ్యాబిట్స్ అనేది మెల్లిగా ఫోకస్ చేసుకోండి. ఒక డైలీ రొటీన్కి రావడానికి ట్రై చేయండి. వాలిడేషన్ అనేది మీ పెయిన్కి రాదు. మీ బాధ్యతలు ఏదైతే నిర్వర్తిస్తున్నారో అలాగే చేసుకోండి. మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయకండి. రెడీగా ఉండండి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఫేస్ చేసుకోవడానికి, అంతే. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, అవతల వాళ్ళని మనం మీది అనుకోండి మార్చేది ఏదైనా ఉంటే మిమ్మల్ని నేను మార్చగలుగుతాను. అవతల వాళ్ళు అలా ఉండి మీరు మారాలి అంటే అది ట్రీట్మెంట్ అనేది ఎట్లా చేయాలో కూడా నాకు అర్థం కాదు. సో ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి, అంతే. కానీ మీకు అవతల వాళ్ళకి ఒకటే చెప్తున్నా, అనుకున్న వాళ్ళకి బాగాలేకపోవడం, మన కళ్ళ ముందే నాశనం అయిపోవడం, దానికంత నరకం ఇంకొకటి ఉండదు. సో అది మీ పార్ట్నర్కి కానీ మీ వాళ్ళకి కానీ అయిన వాళ్ళకి కానీ ఇవ్వకండి. అది అమ్మ అయినా నాన్న అయినా భర్త భార్య బిడ్డ ఎవరైనా.